నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, పలు చోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా, వాహనదారుల ఇబ్బందులు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో మరో భారీ పెట్టుబడి, 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం. భూ సమస్యలకు చరమగీతం పాడేందుకే భూభారతి తెచ్చాం, రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని మంత్రుల భరోసా. మజ్లిస్ వల్లే ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉందన్న బీజేపీ, కమలం నేతలకు మతం తప్ప అభివృద్ధి పట్టదని పీసీసీ విమర్శ. బీఆర్ఎస్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్న కేసీఆర్, పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై శ్రేణులకు దిశానిర్దేశం. రీల్స్ చేస్తూ జారిపడి అత్యాచార యత్నం పేరుతో నాటకం, ఎంఎంటీఎస్ రైలు ఘటనలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు. డీలిమిటేషన్తో లోక్సభ స్థానాలు తగ్గవని చెప్పగలరా? అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ సూటి ప్రశ్న.